ఇలా చెప్తా ఉంటే వేరుగా అపార్థం చేసుకుంటూ ఉంటారు పిల్లారా. తేలిగ్గా వాక్యం అర్థం అవడం కోసం చెప్తుంటాను. ఇరుకు మార్గం అనేది ఇష్టమా కష్టమా అంటే మీరు చెప్పండి, మనస్ఫూర్తిగా ఇష్టమా కష్టమా? ఇష్టమా కష్టం అంటే కష్టం, ఇష్టం కాదు. ఇష్టం కాదు, ఏంటిది? కష్టం. బడికి వెళ్ళాలని ఇష్టమా కష్టమా? చూసారు, బాగా చెప్పారు. బడికి వెళ్ళాలని ఇష్టమా కష్టం అంటే కష్టమే. పిల్లలు గమనించండి. ట్యాబ్లెట్ మింగాలని ఇష్టమా కష్టం అంటే మింగితేనే ఆరోగ్యంగా ఉంటాం. బడికి వెళ్తేనే అక్షర జ్ఞానం వచ్చింది పిల్లరా. వెళ్ళకపోతే జీవితాంతం ఎట్టి చాకరీ చేసుకోవాల్సిందే. 4 మాటలు అక్షర ముక్కలు వచ్చినాయి అనుకోండి, ఏసీ రూములో కూర్చొని ఏం చేయొచ్చు? అత్యా ఇత్యా, అది తీసుకురా ఇది తీసుకురా అనొచ్చు పిల్లారా. అది కాకపోతే అవన్నీ ప్రారంభములు ఎలాగుంటాయి? కష్టంగా ఉంటాయి. కానీ అందులో ఎంతో గొప్ప మేలు ఉంది పిల్లారా. అలాగే ఇరుకు మార్గం కూడా ఎలాగుంటుందంటే అది కష్టంగా, ఇబ్బందికరంగా, అసలు రాకపోయినా బాగుండు, ఎందుకు వచ్చాను అన్నట్టుగా ఉంటుంది పిల్లారా. ఈ రాత్రికాలం పోనీ ఒక పని చేద్దాం, ఇరుకు మార్గాన్ని కొంచెం పక్కన పెట్టి ఇంకొక ద్వారం ఉంది చూడండి, ఇంకొక మార్గం ఉంది చూడండి. అది ఎలాగుందో 13వ వచనం 7వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, అసలు ఆ ద్వారం పేరే, అసలు ఆ ద్వారం ప్రారంభం ఎలాగుంది? భయపడాల్సిన పని ఏముంది? బైబిల్లో ఉన్న మాట దేవుని మాట కదా మనం చదువుకుంది. మన సొంత మాట అయితే మనం భయపడాలి, దేవుని మాట కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఇవన్నీ దేవుని మాటలు. ఆ ద్వారానికి పెట్టిన పేరు ఏంటంటే, ఈ ద్వారమేను ఇరుకు ద్వారం, ఆ ద్వారమేను. నువ్వు తిడుతున్నట్టుగా ఉంది నాకు అది చూస్తుంటే. అది అచ్చంగా ఎలాగుందంటే తిట్టినట్టే ఉంది అది పిల్లరా. ఈ మాట వినటానికి కూడా ఏమీ లేదు, ఇష్టం లేదు పిల్లరా. నిజంగా ఈ మాట వినటానికి కూడా ఇష్టం లేదు. ఇలా చెబుతుంటే ఇది బైబిల్ గ్రంథం అని చాలామంది తెలుసుకోక ఏంటి అలా మాటలు మాట్లాడుతున్నారు అయ్యా అని చెప్పేది బైబిల్లో మాటలు కొంతమంది అనుకుంటారు. కానీ బైబిల్లో ఉన్న మాట దేవుడు రాసి పెట్టాడు. మనం అందరూ పుట్టకముందు రాసిన మాటలు ఇవి. మనుషులు అనబడిన వాళ్ళు ఎవరు పుట్టకముందు ఈ మాటలు దేవుడు రాసి పెట్టాడు పిల్లారా, రాసి పెట్టాడు. ఒక ద్వారం ఉంది అక్కడ, అదేను ఇరుకు ద్వారం. అందరూ ముక్కులు చిట్లెత్తున్నారు, అందరూ మొహాలు మాడుస్తున్నారు, అందరూ అటువైపు వెళ్తానికి ఇష్టపడతలేదు. అందుకని ఇంకొక ద్వారం పెట్టాడు. ఆ ద్వారానికి బోర్డు పెట్టాడు. ఏం పెట్టాడు అది? ఆ ద్వారం అంటే అది నాశనము. అసలు ఆ మాట చెప్పటానికి కూడా నోరు రావట్లేదు. కానీ దేవుని మాట కాబట్టి చెప్పక తప్పదు పిల్లారా. ఆ ద్వారం పేరే పిల్లారా నాశనం అంటానికి. అటువైపు చూడు, ఆ ద్వారబంధుల మీద ఏమి రాసిందో చూడు. అవి ఒకసారి చదువు. ఒకవేళ నీకు చదువు రాకపోతే ఎవరి చదువు చదివించుకో. చదవగానే అటువైపు చూడటం ఆపేసి ఇటువైపు చూడవచ్చు. ఎటువైపు? ఇరుకు వైపు. ఆ ద్వారం పేరేందంటే అది నాశనమునకు పిల్లరా. ఆ ద్వారం పేరు నాశనం. ఇక చెప్పండి, ఆ ద్వారంలో ప్రవేశించే వాళ్ళు అంతే అవుతారు. మీ అందరికి వందనాలు చెప్తున్నా, అపార్థం చేసుకోపోకండి, అర్థం చేసుకోండి. ఎవరిని కించపరిచి మాట్లాడతలేదు పిల్లారా. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఎంత స్పష్టంగా చెప్పాడనంటే అది నాశనమునకు పోయే ద్వారం అన్నాడు పిల్లారా. ఆ ద్వారంలో ప్రవేశిస్తే ఇక అంతే సంగతులు ఏముండదు, ఇక జీవితం లేదు, పూర్తిగా నాశనం అయిపోవటమే పిల్లారా. వద్దు, అటువైపుకి వెళ్ళొద్దు, అటువైపు చూడొద్దు. ఈ రాత్రి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మన నోట కూడా ఆ మాట రాకూడదు పిల్లరా. ఇంకొకరు కూడా ఆ మాట మాట్లాడకూడదు. అంత భయంకరమైన మాట అన్నమాట అది. దాని పేరే నాశనం పిల్లారా. ఎందుకు దేవుడు అలాగ రాసి పెట్టాడంటే కనీసం ఆ బోర్డు చూసైనా వినాలి. ఆ బోర్డు చూసైనా సరే, అయ్యా ప్రయాణం చేస్తుంటే అక్కడక్కడ బోర్డులు ఎందుకు ఉంటాయి? సరే, అది నీ అనుభవం. ఇంకా మిగతా అడుగుతున్నా, చంద్రజాగర్ బోర్డులు అక్కడక్కడ ఉంటాయి, ఎందుకు ఉంటాయి? కిరణ్ గారు అక్కడ బోర్డులు ఎందుకు ఉంటాయి? ప్రమాదాల సంగతి తర్వాత, కానీ ప్రయాణం సాఫీగా మనం వెళ్ళాల్సిన ప్రయాణం ఇబ్బంది లేకోకుండా
సాపీగా, ఒక్కొక్కసారి ఏందో వంపు తిరిగిద్ది మెలుకు, ఇంకొకసారి ఏందో జడ్డులాగా ఉంటుంది ఒక్కొక్కసాట. జడ్డు ఇంగ్లీష్లో లాస్ట్ అక్షరం ఏంటి? జడ్డు. అలాగ ఉంటుంది ఒక్కొక్కసాట. అంటే అది జడ్డు కాదు, ఇది ఏ కాదు, అది సి కాదు. ఏంటి ఇవన్నీ? అక్కడ ఉండేటువంటి మార్గాలు కొంచెం అట్లా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి ఏందో బ్రిడ్జిలు కూడా ఉంటాయి, ఆ బోర్డులోనే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ దేనికంటే మన ప్రయాణం సాఫీగా వెళ్తానికి పిల్లరా. ఇప్పుడు ఆ ప్రయాణంలో ఆ బోర్డులు చూసుకుంటే మనం చాలా జాగ్రత్తగా ఏం చేస్తాం, వెళ్ళిపోతాం. అలాగే నాశన మార్గం అని అక్కడ రాయబడి ఉంది. అది చూడగానే మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. కానీ విచారకరమైన విషయం, బాధకరమైన విషయం, అంత పెద్ద బోర్డు ఉన్నా కూడా పిల్లరా, బోర్డు వైపు చూడడానికి కూడా మనసు ఒప్పుకోకుండా అందులోనే అనేక మంది ఏం చేస్తున్నారు? ప్రయాణం చేస్తున్నారు. ఇటువైపు ప్రయాణం చేయట్లేదు. ఈ విశాలమైనటువంటి నాశనకరమైనటువంటి ద్వారములోనే అందరూ ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ బోర్డు కనపడుతున్న అలాగే ప్రవేశిస్తూ ఉన్నారు పిల్లలు. నా కళ్ళతో చూసి చెప్తున్నాను. జీడిమెట్ల హైదరాబాద్, అక్కడ బిల్డింగ్ పెయింటింగ్ చేస్తున్నాం. అక్కడ బస్సు ఎక్కాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చింది బస్సు. ఒక అరగంట పైన ఆపాడు. నేను బస్సులో ఉన్నాను. పిల్లలు గమనించండి, నా దగ్గర సెల్ ఫోన్ ఉంది, బైబిల్ కూడా సెల్ ఫోన్లో ఉంది. అందుకని బైబిల్ చదువుతున్నాను. దీనిలో సెల్ ఫోన్లో. పిల్లరా, ఎంతసేపటికి బస్సు కలతలేదు. ఏమైంది బస్సు కలతలేదని చెప్పి చూస్తే అది సికింద్రాబాద్ రైల్వే స్టేషను, చాలామంది జనాలు ఉన్నారు, కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటారు, ఇంకా కస్టమర్లు ఎక్కుతారని. ఇటువైపు ఈ లైట్ లాగా బాగా ఫోకస్ లైట్ ఒకటి కనపడతా ఉంది, బోర్డు. ఏంది ఇంత పెద్ద లైటింగ్ పెట్టారు ఈ బోర్డుకి, కళ్ళన్నీ మెరిసిపోతుంది, కళ్ళు పెట్టుకొని చెప్పి ఇటు చూసేలకే ఆ బోర్డు మీద పిల్లలు గమనించండి, పొడుగాటి సిగరెట్ ఒకటేసి ఉంది. కింద కొంచెం అంత పెద్ద అక్షరాలు కాకపోయినా చిన్న అక్షరాలతో మాత్రం రాసి ఉంది. అదేంటంటే ఆ సిగరెట్టు పొగాకుతో తయారై ఉంది. కింద రాయబడిన మాట అంటే పొగాకు వల్ల క్యాన్సర్ వచ్చిందని ఉంది అక్కడ. అంటే సిగరెట్ తయారు చేసే కంపెనీ అయిన కూడా తాను తప్పేం చెప్పట్లా. ఆయన ముందే చెప్తున్నాడు, ఈ సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుంది, ఈ చుట్ట తాగితే క్యాన్సర్ వస్తుంది, ఈ సిగరెట్ తాగితే, ఈ బీడీ తాగితే, ఇదంతా కూడా పొగాకుతో తయారు చేసింది కాబట్టి పొగాకు క్యాన్సర్ అని ఆ పెద్ద బోర్డు మీద ఉంది పిల్లారా. ఇంత పెద్ద బోర్డు ఉంది కదా, దీన్ని ఎవరు తాగుతున్నారని కిందకు చూస్తే అందరూ కూడా షూటు బూటు టక్కు టై కట్టిన వాళ్ళే తాగుతున్నారు. ఏంటి అందరూ కూడా, ఇందులో ఎవరు కూడా మోటోళ్ళు ఎవరు కనిపించాల, అందరూ కూడా బాగా చదవర్లే ఉన్నారు పిల్లారా. ఈ బస్సు బయలుదేరేంత వరకు కూడా ఏం చేస్తున్నారంటే, ఎందుకంటే బస్సులో బోర్డు ఉందిగా, ఏమని పొగ తాగరాదని బోర్డులో ఉంది కదా బస్సులో, అందుకని అదేదో నాలుగైదు ఇక్కడే తాగేద్దాం, ఎక్కడ బయట తాగేసేద్దాం అని చెప్పేసి ఆ బోర్డు కిందే ఉండేసి వాళ్ళు తీసుకొని తాగేస్తూ ఉన్నారు. చాలామంది తాగుతున్నారు. వీళ్ళందరికీ చదువు వచ్చా రాదంటే, నేనే 4.5 క్లాస్ చదివిన నేనే చదువుతా బోర్డు, వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు పిల్లరా. అది చూస్తూ ఉంటే బోర్డు మీద కనపడుతుంది. అయినా కూడా ఎవరు కూడా గమనించండి, తాగకూడదు అని మాత్రం అనుకోకుండా ఏం చేస్తున్నారు, తాగేస్తున్నారు. అంటే దేవుడు పెట్టిన బోర్డుని, దేవుడు పెట్టించిన బోర్డుని కూడా ఈనాడు మనం ఏం చేయట్లేదు, లెక్క చేయట్లేదు పిల్లరా. మనం లెక్క చేయట్లేదు, అంతే. ఆలోచన చేయండి. ఆ రకంగా అనేక మంది అటువైపు ఏం చేస్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు. నా సహోదరులందరికీ వందనాలు చెప్తున్నాను. అయ్యా, దయచేసి ఆ రకమైనటువంటి ధూమపానాలకి లోనయ్యి శరీరములో అనారోగ్యానికి గురి కాకోకుండా కుటుంబాలతో మనం చిరకాలము భార్య పిల్లలతో కుటుంబముగా పెద్దవారు కని పెంచుకున్నందుకు వాళ్ళను సంతోషంగా చూసుకుంటూ దేవుడిచ్చిన ఆవిష్కాలం అంతా మనం సంతోషంగా గడుపుదాం. అలా చేయగలగాలంటే నాశనమైన మార్గంకి వెళ్ళకోకుండా ఇరుకు మార్గంగా వెళ్ళాలి పిల్లలు. ఎప్పుడైతే ఇరుకు మార్గం వైపు చూస్తామో మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఆలోచన చేయండి, కుటుంబంతో సంతోషంగా ఉంటాం, కన్ని పెంచిన పెద్దోళ్ళను కూడా కొంతకాలం మనం చూసుకునే అవకాశం ఉంటుంది పిల్లలు. ఈనాడు పెద్దవాళ్ళను చూడలేక, ఈనాడు కట్టుకునే వాళ్ళని చూడలేక, ఈనాడు కడుపు పుట్టిన బిడ్డలను కూడా చూసుకోలేక చాలామంది అర్ధాంతరంగా మధ్యలోని జీవితాలు ఏమవుతున్నాయి పిల్లరా, అకాల మరణాలకి
కొన్ని పిల్లరా అప్పటికి కొన్ని బోర్డులు పెడతారు, కొన్ని స్థలాల్లో కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా దాన్ని అరికడతం చాలామందికి కుదరతలేదు పిల్లరా. బైబిల్లో ఉన్న మాట ఏంటంటే ఆ మార్గం పేరు నాశనకరమైన మార్గం. రండి, నాశనకైన మార్గంలో ఎంతమంది ఏ రకమైన వాళ్ళు ప్రయాణం చేస్తున్నారనంటే ఈ రాత్రి మన అంశంలో మొదటి మాట చెప్తున్నాను. బైబిల్ గ్రంథం మొదటి మాట సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. మొదటి మాట చూడండి. ఆ మాట మన అంశం అక్కడక్కడ వస్తూ ఉంటుంది, దాన్ని పట్టుకోండి. ఈ రాత్రి మన అంశం అదేంటంటే నాశనమునకు పోవు మార్గం. అందులో ప్రయాణం చెయ్యొద్దు, అటువైపు కన్నెత్తి చూడొద్దు. అయినప్పటికీ కూడా తప్పట్లేదు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. పిల్లరా, నాశనం అనే మాట ముందు పట్టుకోండి. ఈ నాశనం అనేది మనిషిలో ఏ టైపులో ఉంటుందంటే గమనించండి, గర్వం అనేది వచ్చేసేది పిల్లరా. గర్వం వచ్చిందంటే దాని వెనకాల ఏమొచ్చినట్లు లెక్క, నాశనం. వద్దు, ఆ మాటలు మనం అనొద్దు, ఆ మాటలు మన చెవును కూడా పడొద్దు పిల్లరా. ఎందుకు గర్వం? ఎందుకు, దేని బట్టి గర్వం? ఎందుకు గర్వం పడాల్సినంత అవసరం ఏముంది మనకి? గర్వపడగలిగినంత పరిస్థితి మన దగ్గర ఏముంది అని చెప్పినా తప్పట్లేదు కొంతమంది జీవితాల్లో పిల్లరా. గర్వం నీ ఇష్టం. ప్రభు సూటిగా చెప్తున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు, వద్దు. నువ్వు గర్వపడ్డావంటే తర్వాత దాని ఫలితం ఎలాగుంటుంది? నువ్వు నాశనం అయిపోతావు. ఆ మాట పండకాలని ఇష్టం పడతలేదు అసలుకి పిల్లరా. కానీ ఆ గర్వం అనేది మనల్ని ఏం చేసేది అంటే ఖచ్చితంగా నాశనం చేసేది. అలాంటి నాశనం మనకు రాకుండా అంటే మనం ముందు గర్వపడకుండా చూసుకోవాలి పిల్లరా. ఎంత చెప్పండి, కొంతమంది జీవితాల్లో ఆ గర్వం అనేది తొణికిసలాడుతూనే ఉంటుంది పిల్లరా. నీ ఇష్టం. ప్రభు చెప్పాడు, వినకపోతే దాని ఫలితం కూడా అలాగే ఉంటుంది అని ఆధారాలతో కూడినటువంటి విషయాలు దేవుడు గ్రంథంలో రాసి పెట్టాడు. బైబిల్లో ఉన్న మాట ఏంటంటే మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. పిల్లరా, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం తర్వాత 8వ వచనం. బైబిల్ గ్రంథం పాత నిబంధన గ్రంథం పేజీ నెంబరు 237. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం. గాతు వాడైన గొల్యాతు అను సూర్యుడు ఒకడు ఫిలిస్తీన్ల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు పిల్లలు గమనించండి, 6 మూళ్ళ జానడు. ఎందుకో అంత హైట్ని దేవుడు పుట్టించాడంటే ఆయనకి ఇష్టమైంది, నేను అలా పుట్టించాలని. ఆయనకి ఇష్టమైంది ఏం చేయాలని, అందరికంటే నిన్ను కొంచెం ఎక్కువగా ఎత్తు మనిషిగా పుట్టించాలని ఆయనకి ఇష్టమైంది. ఎత్తు మనిషిగైనా ఆయన పుట్టియాల్సిందే, కురసం మనిషిగైనా ఆయన పుట్టియాల్సిందే. మరలా చెప్తున్నా, అర్థం చేసుకోండి. ఎత్తు మనిషినైనా ఆయన పుట్టియాల్సిందే, కురసం మనిషినైనా ఆయన పుట్టియాల్సిందే. ఎందుకో గొలియాతుని మాత్రం ఎత్తు మనిషినిగా పుట్టించాడు. దీన్ని బట్టి పుట్టించిన దేవుని ఏం చేయాలి? ఎందుకు ప్రభా ఇంతమంది ఒక టైపులో ఉంటే నన్ను అందరికన్నా కొంచెం ఎక్కువగా ఎత్తుగా పుట్టించావు, దీని ద్వారా నీకేం మహిమ తేవాలయ్యా, నేను దీని ద్వారా నిన్ను ఎలా కనపరచాలి నాయన అని చెప్పి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే బాగుండును. దానికి ఆపోజిట్గా ప్రవర్తించాడు ఇతను. ఇంత హైట్ను చూసుకొని ఇతడు 8వ వచనం ఏమండి, 8వ వచనం అదే అధ్యాయం. అతడు నిలిచి ఇశ్రాయేలు దండు వారిని పిలిచి, ఏంటిది? యుద్ధ పంక్తులను తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చారు? నేను ఫిలిస్తీయుడును, మీరు సౌలు దాసులు. ఏంటి ఏమంటున్నాడేనా? అసలు ఏమంటున్నాడు? తన గర్వాన్ని అక్కడ కనపరుస్తున్నాడు, గర్వాన్ని కనపరుస్తున్నాడు. మీ అందరూ చెప్పాలి, యుద్ధము అంటే ఒకళ్ళు చేసేదాన్ని యుద్ధం అంటారా? 100 కొలిదిగా చేసేవాళ్ళు యుద్ధం అంటారా? యుద్ధం అంటే దేన్ని అంటారు యుద్ధం అని?
అవును, యుద్ధం అనేది ఒకళ్ళ చేతి యుద్ధం అనరు, చెప్పాలి. ఒకళ్ళు చేసేదాన్ని ఏమంటారు? మీ అనుభవం చెప్పండి సుమారుగా. ఇంకొంచెం స్పష్టంగా చెప్పాలి కదా. గొడవ, పోట్లాట అట్ట అంటారు పిల్లలు. అది దాన్ని ఏమంటారు? గొడవ అంటారు. ఏది? ఇద్దరు మనుషులు కలిసి. కానీ యుద్ధం అనే దాన్ని ఇద్దరు మనుషులు కాదు, ఎంతమంది? వేల మంది పిల్లరా. మొన్నటిదాకా జరిగింది కదా, రష్యాకి ఉక్రెయిన్కి, ఇంకంతటితోనే ఇస్రాయేల్కి పిల్లరా. అట్లాగా యుద్ధం అనేది అలాగ ఉంటుంది అన్నమాట. కానీ ఇతను అంటాడు, ఏది, నేను ఇంత హైట్గా ఉన్నాను కాబట్టి నేను ఫిలిస్తీయుడిని కానా, మీరు ఇశ్రాయేలీలు కాదా, కాబట్టి మీ వైపు నుంచి అంతమంది ఎందుకు, మా వైపు నుంచి ఇంతమంది ఎందుకు, మరి అది యుద్ధమే కదా, అంతమంది కావాలిగా, అట్లా వద్దంట. మరి ఏం చేయాలి? మా అందరి తరపున నేను వస్తాను, మీ అందరి తరపున ఒకళ్ళు రండి అన్నాడు పిల్లరా. అంటే అర్థం ఏంటి? ఆ ఒక్కడిని ఇతడు ఏం చేయగలుగుతాడు? చంపగలుగుతాడని ఆయనకు తెలుసు. ఎందుకంటే నేను ఇంత హైట్ ఉన్నాను కదా, నేను ఇంత హైట్ ఉన్నాను కాబట్టి ఒక మనిషిని ఊరకనే ఏం చేయొచ్చు పిల్లరా, ఊరకనే చంపేయచ్చు. అందుకని ఒక మనిషి రండి చాలు, నా తరపున మా తరపున నేను ఒక్కడిని వస్తాను అని చెప్పాడు. మీరు ఎలా అర్థం చేసుకున్నారో తెలియదు, కానీ దానికి సమాధానం ప్రభు చెప్తున్నాడు, ఇది గర్వంతో కూడిన పరిస్థితి అన్నాడు పిల్లరా. మరి ఇప్పుడు గర్వం ఉంది కాబట్టి ఏం కావాలి? నాశనం కావాలి. నేనేదో కావాలని నిన్ను హైట్ పుట్టిస్తే నాకేదన్నా ఉపయోగపడతావు అనుకుంటే నువ్వు నాకేమయ్యావు? ఇశ్రాయేల్ అంటే ఎవరు? ఇశ్రాయేల్ పక్షాన ఆయనే కదా. కాబట్టి నువ్వు నాకేమయ్యావు? వ్యతిరేకంగా ఉన్నావు అని. ఇప్పుడు నువ్వేమడుగుతున్నావు? ఒక మనిషి కావాలంటావు, అంతే కదా. సరే, ఆ ఒక మనిషే వస్తాడు. ఆ మనిషి ఎంతటోడు వస్తాడు అంటే, నీ ఎంతటోడు రాడు, నీకన్నా సగవంతుడు కూడా రాడు. నువ్వు కోరుకున్నట్టుగానే ఒక వ్యక్తిని పంపుతాను, అతడే వచ్చేసి నువ్వు చెప్పినట్టుగా నీతో పాటు యుద్ధం చేస్తాడు. ఇంతకు ఎవరు వచ్చాడు అతని దగ్గరికి పిల్లరా? అతడు బాలుడు, ఇతడేను అజానుభావుడు. ఈయన బాలుడు, ఆయన అజానుభావుడు. చెప్పాలి, నన్ను చెప్పండి, మీరు చెబుతారా? అదేగా మరి గడి చెప్పండి. నక్కకు అసలు ఏమన్నా సంబంధం ఉందండి పిల్లలు? ఏమన్నా అసలు వీళ్ళిద్దరికి యుద్ధం చేసుకుంటారంటే అసలు ఏమన్నా అసలు అర్థం ఉంది? ఇది చాలా చాలా గర్వపడతా ఉన్నాడు పిల్లారా. అందరూ చూస్తుండగా, రెండు వైపులు చూస్తుండగా గర్వం ఎలాగ అణిశాడంటే, నాశనాన్ని ఎలాగ అతడు తెచ్చుకున్నాడంటే పిల్లరా, బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట 17వ అధ్యాయం 51వ వచనం 52వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 17 17, 51, 52. వాడు బోర్లా పడగా, ఆగండి మరలా చదువుదాం, ఆగండి ఇంకోసారి చదవండి. బోర్ల పడాలంటే ఏం చేయాలి? ఎదురు దెబ్బ తగిలితే బోర్ల పడతాడా? ఇప్పుడు బోర్ల పడాలంటే ఏం చేయాలి? వెనక మాల నుంచి ఒక నెట్టు నెడితే ఏం చేస్తాడు? ఆడు బోర్ల పడతాడు. అర్థమవుతుందా? ఇప్పుడు తన్నింది వెనక నుంచా ఎదురు నుంచా? ఈడు పడింది బోర్ల పడ్డాడు, ఈయన తన్నింది ఎటు నుంచి అంట. ఏమండి, ఒడిసిలో రాయి పెట్టి ఎదురుగా వెళ్ళి కొట్టాడు ఇట్టగా. అంటే కాట్బేల్ పెట్టిన కొట్టినట్టుగా ఏం చేశాడు? కాట్బేల్ తీసుకుని రాయిని వేసినట్టుగా ఏమంటే ఎదురుగా కొట్టాడు, ఈ నొసట్లో పెట్టి కొట్టాడు. అంటే ఎదురు కొట్టాడు. ఎదురు కొడితే ఇటు పడాలి, ఇట్లా వెనక పడాలి. ఏమంటే వెనక పడాలి. గమనించండి, ఇతడు పడింది ముందుకు పడ్డాడు. అంటే ఇప్పుడు ఎవరిని కొట్టినట్టు? పేరుకు మాత్రం దావీదుని పెట్టాడు, కానీ వెనక నుండి కొట్టింది ఆయన ఎవరో? దేవుడే. అర్థమవుతుందండి. ఆయన కనపడకుండా కొడతాడు. గర్వపడ్డావా, కనపడకుండా కొడతాడు, అంతే. ఖచ్చితంగా కొడతాడు. కొడితే మళ్ళా లెగిసే పనే లేదు. కానీ కనపడడు పిల్లలు, కనపడకుండా కొడతాడు. వాస్తవంగా ముందుకు పడకూడదు, వెనక్కి పడాలి. కానీ నేను ముందుకు పడ్డాడు. ఎప్పుడైతే నా బోర్లో పడ్డాడో అప్పుడు 52వ వచనంలో దావీదు పడగా పరిగెత్తుకుంటూ పోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాడిని ఏం చేశాడు? ఎంతమంది రమ్మని కోరుకున్నాడు గొలియాతు? ఒక్కడే. ఇప్పుడు ఒక్కడే వచ్చాడు. ఏమైంది? అయిపోయింది, ఇంకేం లేదు పిల్లరా. అంతే. ఏ ద్వారం ఇది? ఈ పేరు నాశనమునకు పోయే ద్వారం. బోర్డు చూసి ఏమైనా మనిషి మారాడంటే, బోర్డు ఉన్న ఈ మనిషి ఏం చేయలేదు, మారలేదు పిల్లరా.
వాక్యం కొంచెం అర్థం చేసుకోండి. బాల్యము నుండి నువ్వు నేర్చుకుంది ఏంటి? బాల్యము నుండి నువ్వు నేర్చుకుంది ఏంటి? గర్వం నేర్చుకున్నాడు. అది నేనేం చేసిద్ది? నాశనం చేసిద్ది. అంతే, నాశనం అయిపోయాడు పిల్లరా, ఖచ్చితంగా నాశనం అయిపోయాడు. అలా కాకపోతే ఎవరిలో గర్వం ఉన్నా ఏమవుతాం పిల్లరా? నాశనం అయిపోతాం. అమ్మో, అది పెద్ద ప్రమాదం. అది ఒక పెద్ద ప్రమాదం పిల్లరా. అది ఒక తప్పుగా, ఒక నేరంగా అనిపించదు, కానీ మనల్ని లేకోకుండా చేసిద్ది. ఇప్పుడు ఏమైంది పిల్లరా? పూర్తిగా నాశనం అయిపోయాడు. బైబిల్లో ఉన్న మాట అది విశాలంగా ఉంటుంది, దాని ద్వారా ప్రవేశించేవాళ్ళు అనేక మంది అని చెప్పితే, ఆ ద్వారాన్ని చదువుకుంటేనే దారిలోనే ప్రవేశించినటువంటి వ్యక్తి మనము గొలియాతుగా చూడగలుగుతున్నాం. రెండో మాట కూడా చెప్పాలని ఆశపడుతున్నాను పిల్లరా. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 10:14 తీయండి. పాత నిబంధన బైబిల్ గ్రంథం 538, సామెతల గ్రంథం 10:14, రెండో లైన్ చదువుదాం. మూడుల నోరు అప్పుడే నాశనము చేయనంట పిల్లరా. దాన్ని ఇంకొంచెం వివరంగా రాశాడు 18:7, సామెతలు 18:7. బుద్ధిహీనుని పెదవులు, చదవండి ఆ మాట కావాలి. బుద్ధిహీను నోరేమైంది? నాశనం తెచ్చిపెట్టింది పిల్లారా. మీ అందరికి వందనాలు. నోరుంది దేనికి? మీరు చెప్తారు సమాధానం. మాట్లాడటానికి. మాట్లాడు, బాగా మాట్లాడు, మంచిగా మాట్లాడు, ఇనసొంపుగా ఉండే మాటలు మాట్లాడు. ఏమండి, బైబిల్ చెబుతుంది మీ సంభాషణ రుచిగా ఉండాలంట. ఏదన్నా మనం మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు ఎదుటోళ్ళకి ఆదరణ, ధైర్యం, ఓదార్పు, సంతోషం, ఇంకా చెప్పాలంటే ఔషధంలాగా ఉండాలి. ఔషధం అంటే తెలుసుగా, టాబ్లెట్, మందులాగా ఉండాలన్నమాట. కానీ అలాగా మాట్లాడుకోకుండా నోరు ఉందని చెప్పేసి ఏం మాటలు మాట్లాడతారు? అక్కడ రాయబడిన మాట, బుద్ధిహీనుని నోరు వానికి ఏం తెప్పించింది? నాశనం తెప్పించిందంట. నాకన్నా మీరు బాగా సీనియర్ అనుకుంటున్నాను. అదేంటంటే ఒక్కొక్కరు మాట్లాడుతుంటారు, ఓహో ఇది ఊరకనే అనరా ఇప్పుడు, ఓహో ఇది ఊరకనే. ఏంది ఊరకనే? ఊరకనే తొలింటాడంట. అదేంటి ఊరకనే తొలింటాడంటే? తెలుసు కదా, నోరు మంచిదైతే ఊరు మంచిది. ఒక్కొక్కసారి పిల్లలు గమనించిన, నోరు బాగోకపోతే ఇక ఊరు వదిలిపెట్టి ఏం చేయాలి? పారిపోవాల్సింది. అందుకని మన పెద్దోళ్ళు అంటారంటే, ఓహో ఇది ఆడకపోయిన ఊరకంటే తొలిని వచ్చిందే అంటారు పిల్లరా. అర్థమవుతుందా? ఇలాంటి వాళ్ళతో పోయినా మనకి ప్రమాదమే. వాడిని తంతారు, మనల్ని కూడా తంతారు పిల్లరా. అర్థమవుతుందా? అందుకని కొంచెం స్నేహాలు ఉన్నా కూడా కొంచెం జాగ్రత్తగా చేయండి పిల్లరా. అందరితో స్నేహాలు చేయాలంటే కొద్దిగా కుదరదు పిల్లరా. అర్థం చేసుకోండి. బైబిల్ గ్రంథంలో ఉన్న మాట ఏంటంటే, మనం నోరు తెరితే పిల్లరా ఎదుటి వ్యక్తికి మహా సంతోషం, ఆనందం కలగాలి. అది మనకు కూడా క్షేమం కలగాలి. అంతేగాని మనం నాశనం అయ్యే మాటలు మాట్లాడకూడదు పిల్లరా. అదేంటో కొంతమందికి అసలు అదొక వరంలాగా ఉంటుంది. ఎవరికి? ఒక్కొక్కరు మంచి మాటలు మాట్లాడరు. ఏం మాట్లాడతారు? వీళ్ళు నాశనం కావాలి, నాశనం కావాలి, ఇంకా చెప్పాలంటే టోటల్గా మొత్తం నాశనం కావాలి. ఓరు బాబు, టోటల్గా మొత్తం నాశనం కావాలంటే అందరు నాశనం అయితే నువ్వేం చేస్తావు? అందరు నాశనం అయితే నువ్వేం చేస్తావు చెప్పు? అసలుకి ఎవరు నాశనం కోరుకోకూడదు పిల్లరా. మనం నాశనం అయినా పర్లేదు, కానీ ఎదుటోళ్ళు ఏం కావాలి చెప్పాలి. మనం ఏమైనా పర్లేదు, ఎదుటోళ్ళు ఏం కావాలి? బాగుండాలి, అది కోరుకుందాం. అంతేకాని వాళ్ళు నాశనం కావాలి, వీళ్ళు నాశనం కావాలి అని ఎవరు నాశనం కోరుకుంటే ఎవరు తోకుని గొయ్యిలో వాళ్ళే పడతారు పిల్లరా. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ఎవరి నాశనాన్ని కోరుకోకూడదు. అంటే అలాంటి మాటలు ఈ నోటి నుంచి రాకూడదు. బైబిల్ గ్రంథం నిర్గమకాండం 5వ అధ్యాయం 1, 2 వచనాలు చదువుదాం. పాత నిబంధన బైబిల్ గ్రంథం పేజీ నెంబరు 48, పుస్తకం 2వ పుస్తకం, అధ్యాయం 5 వచనం 1, 2 వచనాలు. నిర్గమకాండం. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నారనిరి. ఫరో, నేను అతని మాట విని
ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు చాలండి. యెహోవా ఎవడు? ఒక నిమిషం ఆగి దానికి సమాధానం మనం చూడాలి. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? ఫరో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? అతని మాట విని నేను ఇశ్రాయేలుని పోనించడానికి యెహోవా ఎవడు? ఇంతకు యెహోవా ఎవడు ఫరోకి తెలుసా తెలీదా? నేను అందుకే 1వ వచనం 2వ వచనం చదివించాను. 1వ వచనంలోనే సమాధానం, 2వ వచనంలో ఆయన వేసిన ప్రశ్నకి 1వ వచనంలోనే సమాధానం. అదిగో దేవుడు అన్నమాట ఉంది అక్కడ లేదా? వాళ్ళు చెప్పటమనే మోషే అహరోనులు ఏం చెప్పారంటే ఇశ్రాయేలీయుల దేవుడు, అలాగే మా దేవుడు, గమనించండి, యెహోవా దేవుడు, యేసు ప్రభు దేవుడు మమ్మల్ని అందరినీ పలానా ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉత్సవం చేయమన్నాడు, మమ్మల్ని పోనిచ్చు. మా దేవునికి మేమేం చేయాలి? పండగ చేయాలి. మా దేవునికి మేము పండగ చేసుకోవడానికి మేము వెళ్ళాలి, మమ్మల్ని పంపించు. వాళ్ళు దేవుడు అనే ప్రస్తావన తీసుకొచ్చారు, స్పష్టంగా చెప్పారు. కానీ ఇతను ఏమన్నాడంటే అతని మాట విని నేను ఇశ్రాయేలుని పోషించడానికి యెహోవా ఎవడు అన్నాడు. పిల్లారా, యెహోవా ఎవడు? అతడు అంటున్నాడు, యెహోవా ఎవడు అంటున్నాడు. ఇంత వివరంగా చెప్పినా ఇతనికి మాత్రము నోరు మాత్రం సరిగా లేదంతే. అతనికే కాదు, ఎవరు నోరు సరి లేకపోయినా ఇప్పుడు అదే పట్టింది. చూడండి జాగ్రత్తగా, ఎవరు నోరు సరిగా లేకపోయినా ఇలాగే ఉంటుంది. పిల్లారా, అతని మాట విని నేను ఇశ్రాయేలుని పోషించడానికి యెహోవా ఎవడు? మీకు మాకు ఎన్ని రోజుల నుంచి పరిచయం అండి అయ్యగారు? మన ఇద్దరికి ఎన్ని రోజుల నుంచి పరిచయం? చాలా రోజులంటే ఏదైనా ఒక సంవత్సరం నుంచి సార్, అంతే కదా. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి నన్ను పిలిచే మర్యాదగా నన్ను పిలుస్తున్నావు, నిన్ను పిలిచే మర్యాదగా నేను నిన్ను పిలుస్తున్నాను, అంతేనా? ఏ రోజున అరే అన్నావు నన్ను? అనలేదా? అనలేదు. పోనీ నిన్నేమన్నాను నేను? అలాగా అనలేదు కదా. ఏమంటే మర్యాద ఇచ్చి ఏం చేసుకుంటున్నాం? పుచ్చుకుంటున్నాం. నువ్వెవరు నేను తెలియదు, నేనెవరు నీకు తెలీదు, అయినా మనం ఏం చేసుకుంటున్నాం? మర్యాద ఇచ్చి పుచ్చుకుంటున్నాం. పిల్లరా, మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి. అసలు మన భారతదేశ సంప్రదాయం ఏంటి? అసలు ఏ దేశానికైనా సంప్రదాయం ఏంటి? పిల్లరా, ఇప్పుడు వాళ్ళ అడ్రస్ కావాలని ఏమంటారు తెలుసా? అండి మాస్టరు అని, మాస్టర్ కూడా కాదు ఆయన, అసలు ఏమీ రాదు, అయినా మనం ఏమంటాం? మాస్టర్ కొంచెం అడ్రస్ చెప్పవా? పిల్లలు గమనించండి, మాస్టరు అంటాం, లేకపోతే ఏమంటే సారో అంటాం. పిల్లలు గమనించండి, ముక్కు మొహం తెలియకపోయినా సారో అని అడుగుతాం, మాస్టర్ అని అడుగుతాం. పిల్లలు అడ్రస్ కావాలని చెప్పి అడుగుతాం, చెప్పినందుకు ఏం చెప్తాం? థ్యాంక్స్ చెబుతాం. పిల్లలు గమనించండి, ఈ నుండి యెహోవా ఎవడు అని అంటే దాని అర్థం ఏంటి అసలుకి? ఇప్పుడు యెహోవా ఎవరు అను బాగుంటుంది. యెహోవా ఎవడు అంటే రాజు అని గర్వమా? రాజు అని అహంకారమా? ఒక మాట చెప్పనా, యెహోవా ఎవడు అన్నావు చూసావా? పిల్లలు గమనించండి, ఆ యెహోవా ఎవడు అంటే ఆ యెహోవా లేకపోతే నువ్వు లేవు. ఈరోజు నువ్వు ఐగుప్తుకి రాజు అయ్యావంటే చెప్పాలి, నువ్వు ఐగుప్తుకి రాజు అయ్యావంటే అది ఆయన పెట్టిన భిక్ష, అది ఆయన పెట్టిన భిక్ష. పిల్లరా, నీ మట్టుకు నువ్వు ఐగుప్తుకి రాజు అయ్యేవాడివి కానే కాదు. ఇంకా చెప్పాలంటే తల్లి గర్భములోనే నీ అవయవాలన్నింటినీ చక్కగా ఏర్పాటు చేశాడు, ఎక్కడ ఒక్కటి కూడా లోపం లేకోకుండా చక్కగా ఏర్పాటు చేశాడు. అంటే లోపాలు కూడా ఏర్పాటు చేస్తాడా? తిరుగులేదు. నిర్గమాకాండం 4వ అధ్యాయం 11వ వచనం, త్వరగా. నిర్గమాకాండం 4వ అధ్యాయం 11వ వచనం. యెహోవా మానవునికి నోరిచ్చిన వాడెవరు? విన్నారా? మోగవానినే కానీ, చెవిటి వానినే కానీ, దృష్టి గలవానినే కానీ, అయ్యా గుడ్డివాడినే కానీ పుట్టించిన వాడెవరు? ఫరోను పుట్టించింది ఎవరు? ఫరోను రాజుగా చేసింది ఎవరు? నువ్వేం చేయాలి? నిన్ను తల్లి కడుపులో నిన్ను ఏర్పాటు చేసింది ఆయన, భూమిని తీసుకొచ్చింది ఆయన, ఐగుప్తు దేశానికి రాజుగా చేసింది ఆయన. నీ తెలివి తక్కువతనానికి నిన్ను తీసి పిల్లరా ఆలోచన చేయండి, ఇశ్రాయేలులో ఎవరిని రాజుగా చేసినా అద్భుతమైనటువంటి పరిపాలన ఇస్తారు వాళ్ళు. ఎందుకంటే ఇశ్రాయేలు అంటే మామూలు కాదు. ఈనాడు ప్రపంచం అంతా ఇటువైపు చూస్తుంది పిల్లరా, ప్రపంచం అంతా ఇటువైపు చూస్తుందంటే అటువైపే చూస్తూ ఉంది పిల్లలు. వాళ్ళు కనిపెట్టే విధానాలు కూడా వేరుగా ఉంటాయి. కాబట్టి ఇశ్రాయేలులో ఒకరిని రాజుగా చేసినా అద్భుతంగా ఉంటుంది.
అలాంటిది ఇశ్రాయేల్లో ఎవరిని రాజుగా చేయకుండా నిన్ను రాజుగా చేస్తే, రాజుగా చేసిన ఆయన పట్టుకుని ఏమంటాడా? యెహోవా ఎవడంటావా? ఏనండి, యెహోవా ఎవడంటే ఇప్పుడు ఎవడు చెప్తాడు సమాధానం? మోషే చెప్తాడా? అహరోను చెప్తాడంటే చెప్పాలి, ఆయనే చెప్తాడు సమాధానం. ఎలా చెప్తాడో సమాధానం ఆయన ఎలా అర్థం కావాలో అలా అర్థమయ్యేలాగా చెప్తాడు. బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, బుద్ధిహీనుని నోరు వారికి నాశనం తెప్పించింది పిల్లరా. ఇప్పుడు ఇతను నోరు తెరుచుకొని మాట్లాడాడో చూసావా? దానికి పరిణామం, దానికి పనిష్మెంట్ ఎలాగిచ్చాడో యెహోవా చూద్దాం. బైబిల్ గ్రంథం నిర్గమాకాండం 14వ అధ్యాయం చదువుదామా? 23 నుంచి. నిర్గమాకాండం 14వ అధ్యాయం 23వ వచనం. ఐగుప్తీయులను, ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్రం మధ్యకి తీసుకెళ్ళాడు. ఎవరో మరి ఇప్పుడు ఆయన ఎవరో తెలియాలిగా. ఇప్పుడు ఫరోకి యెహోవా ఎవడో తెలియాలి. ఇప్పుడు తెలియపరుస్తున్నాడు. అందుకని ఎక్కడ తీసుకెళ్ళాడు పిల్లలు? సముద్రం మధ్యకి తీసుకెళ్ళాడు అనమాట. ఇప్పుడు సముద్రం మధ్యకి తీసుకెళ్ళిన తర్వాత సముద్రంతో మాట్లాడుతున్నాడు. అప్పుడు సముద్రం అధిక బలంతో ఏం చేసింది? ఒక్కసారి గమనించండి, 2 భాగాలైన సముద్రము మళ్ళీ మొత్తం ఏకమవుతూ ఉంది. 2 భాగాలైన సముద్రాన్ని మళ్ళా ఏకమవుతుంది పిల్లరా. యెహోవా ఎవడో ఎవరు తెలియాలి? ఫరోకు తెలియాలి. ఇప్పుడు ఫరో మాట్లాడుతున్న మాటలు చదువుదాం. వారి రథ చక్రములు ఊడిపడేటట్టుగా చేశాడంట. రథముకున్న చక్రం ఏమవుతుంది? ఊడిపోతుంది. రథముకున్న చక్రం ఊడిపోతుంది పిల్లరా. ఆ రథము వినాలి వాక్యం, మనకలాగా సెకండ్ హ్యాండ్ తీసుకున్న రథాలు కాదు. ఏ రథం? ఏమంటే అవి శ్రేష్టమైన రథాలు. ఆ శ్రేష్టమైన రథాల్లో దేవుడు ఏం చేశాడంటే రథ చక్రం ఊడిపోయేలాగా చేశాడు పిల్లరా. ఇప్పుడు ఫరో మాట్లాడుతున్నాడు, చదువుదామా? అప్పుడు ఐగుప్తీయులు ఎందుకు పారిపోయేది? నిలబడు, యెహోవా ఎవడన్నావుగా, యెహోవా ఎవడో తెలుసుకొని పారిపోను, తెలుసుకో, నిలబడు. కానీ పారిపోదాం రండి. వారి పక్షాన నుండి మనతో ఏం చేస్తున్నాడు? యుద్ధం చేస్తూ ఉన్నాడు. అంతటితో వదిలేడా ఏంటి? ఏం చేశాడు? 27వ వచనంలో నీళ్లు తిరిగి వచ్చి పిల్లరా మొత్తము రథాలతో సహా, సైన్యంతో సహా, వినాలి వాక్యం, ఫరోతో సహా ఏమైపోయారు? మొత్తం నాశనం అయిపోయారు పిల్లరా. మొత్తం నాశనం అయిపోయారు. మీ అందరికి వందనాలు చెప్తున్నాను. వద్దు, ఆ నాశనం అనేటువంటి మార్గానికే ప్రయాణం చేయొద్దు. ఆ బోర్డు చూసుకొని మనం బాగా మార్పు చెందాలి పిల్లరా. కొంచెం అర్థం చేసుకుందాం. అటు గొలియాతు ఏమైపోయాడు? నాశనం అయిపోయాడు. ఇటు ఫరో ఏమైపోయాడు? ఒక మాట చెప్పనా, ఫరో మాట ఉన్న ఫరో సైన్యం కూడా ఏమైపోయింది? నాశనం అయిపోయారు పిల్లరా. కావాలని దేవుడు నాశనం చేయలా. ఇంకా చెప్పాలంటే అమ్మా బాబు వాక్యం వినండి. ఫరోకి అవకాశాలు ఇచ్చాడు. ముగింపులో చెప్తానన్నమాట పిల్లరా. అయినప్పటికీ కూడా ఫరో దేవుని గురించి అర్థం చేసుకునేవాడు కానీ కాదు. ఈ రాత్రి కాలం ఇరుకు మార్గమున ప్రవేశించండి, నాశనమును పోయే మార్గం వైపు చూడబాకండి, అటువైపు ప్రయాణం చేయబాకండి. ఇక మీరు అక్కడి వైపు ప్రయాణం చేస్తే మీరు ఏమైపోతారు? అంతే పిల్లారా. అంటే మనకు మాదిరిని గొలియాతుని పెట్టాడు, మనకు మాదిరిని ఫరోను పెట్టాడు పిల్లారా. నీ ఇష్టం. రండి, నేను ముగిస్తున్నాను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనం. త్వరగా సామెతల గ్రంథం 6:28. 535. ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాడి పాదాలు ఏమవుతాయి అంటే కాలకుండునా. అంటే నిప్పుల మీద నడిచేవాడు కాళ్ళు ఏమవుతాయి? నువ్వేమైనా ప్రయత్నాలు చెప్తే చేయి, నీ ఇష్టం, ఖచ్చితంగా కాలుతాయి, అందులో అనుమానం లేదు. నిప్పు మీద కాలేస్తే ఏమైంది? కాలిపోయిద్ది. కొంచెం అర్థం చేసుకోండి వాక్యం. మరలా చదువుతున్నారు అనండి. సామెతలో పేజీ నెంబరు 535, 6వ అధ్యాయం 28వ వచనం. ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా
అది అక్కడ అర్థం. నిప్పుల మీద నడిచేవాడు కాళ్ళు ఎందుకు కాలుతాయి అంటే తన పొరుగువాడు భార్య వెనకాల పోయేవాడు ఏమవుతాడు? నాశనం అయిపోతాడు. అర్థమవుతుందండి? తలకెక్కుతున్న వాక్యం దయచేసి అర్థం చేసుకోండి. దేవుడు రాసిన మాటలు మన సొంత మాటలే కాదు పిల్లరా. ఏం చెబుతుంది బైబిల్? తన పొరుగు వాని భార్యను ముట్టువాడు, తన పొరుగు భార్యను ముట్టువాడు. గమనించాలి పిల్లరా. కాలిపోతావు, నాశనం అయిపోతావు. జాగ్రత్త. దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నీకంటూ కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు, నీకంటూ జీవిత భాగస్వామిని ఏర్పాటు చేశాడు, నీకంటూ గమనించాలి ఒక ఇల్లాలను ఏర్పాటు చేశాడు, నీకంటూ గమనించండి పిల్లారా నువ్వు కోరుకున్న వ్యక్తిని ఏర్పాటు చేశాడు. అంతకు మించి కానీ నువ్వు కొంచెం కానీ ఏదన్నా వేరుగా ప్రవర్తించావు అంటే అతడు పురుషుడే కానీ స్త్రీయే కానీ ఎవరైనా సరే ఏమవుతారు పిల్లరా? ఖచ్చితంగా నాశనం అయిపోతారు పిల్లరా. ఇంత ఇదిగా దేవుని గ్రంథం చెబుతూ ఉన్నప్పటికీ కూడా కంట్రోల్ అవుతుందా, మితిమీరుతుందా పరిస్థితులు? ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇంత వివరంగా ఉన్నప్పటికీ కూడా ఎంతవరకు ప్రజలు, ఎంతవరకు మనుషులు జాగ్రత్త వహిస్తున్నారు? ఏం చెప్తుంది బైబిలు? దేవుని గ్రంథం చెప్పే మాట పిల్లారా. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. త్వరగా ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయంలో వినాలి, జాగ్రత్తగా ఉండాలి. పొరుగువాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిద్రపోబాకండి. పొరుగువాని విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? నువ్వు జాగ్రత్త లేకపోతే ఏమైంది చూడు. ఏమైంది? ఏ సహోదరుని కూడా ఏం చేయొద్దు, నమ్మొద్దు. నమ్మి ఇంటికి తెచ్చుకోబాకండి. నమ్మి ఇంటికి తెచ్చుకోబాకండి. నువ్వు అలాగని ఇంటికి తెచ్చుకుంటే నువ్వే నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటూ అవుతావు. అందరూ నేను అంటలేదు, కానీ సాతాను అలాగ ప్రేరేపణ చేస్తాడు, కలిగిస్తాడు. పిల్లరా సాతాను బలంగా పనిచేస్తూ ఉన్నాడు. పిల్లలు అర్థం చేసుకోండి. స్నేహితుడని వాళ్ళని వీళ్ళని ఇంటికి మనం పొద్దుగులు తెచ్చుకుంటూ ఉన్నాం అనుకోండి, అది రేపొద్దున మన జీవితానికి ఏ రకంగా ప్రమాదం తెచ్చిద్దో. ఇప్పుడు మనం చూసే యూట్యూబ్లో అవి కాదా, ఇప్పుడు మనం చూసే టీవీలో అవి కాదా, ఇప్పుడు వచ్చేవన్నీ కూడా అవి కాదా పిల్లరా? ఏ సహోదరుని నమ్మటానికి ఎంత మంచోడైనా సరే వినాలి వాక్యం. అక్కడే ఏదైనా ఉంటే అక్కడ చూసి పంపించేయండి. అర్థమవుతుందా? ఎవరనుకుంటున్నావు, ఎవరైతే నష్టం ఈరోజు బాగానే ఉంది, రేపు ఎలాగుంటుందో తెలియదు పిల్లరా. ఈ మనసు మంచిది కాదు, ఈ శరీరం మంచిది కాదు, మనం ఉన్న పరిస్థితులు మంచివి కావు. ప్రతి సహోదరుడు తంత్రకొట్టంట పిల్లరా. ప్రతి సహోదరుడు తంత్రకొట్టని మాట చూడగలుగుతున్నాం పిల్లరా. ఫస్ట్ మంచి మాటలు చెప్తారు, జాలిగా మాట్లాడతారు. నీ ఇబ్బందిని బట్టి 10, నీ ఇబ్బందిని బట్టి 50, నీ ఇబ్బందిని బట్టి అవసరమైతే ఇంకేమన్నా ఇవ్వచ్చు. రేపు పొద్దున అదంతా సొరేసుకొని రేపు పొద్దున ఎటువైపు తీస్తాడో తెలియదు పిల్లారా. ఇలాంటి కుటుంబాలు మనం చూడలేదా, మనం వినలేదా, మనకి తెలియదా అని అంటే అసలు ఈరోజు పరిస్థితులు కూడా అలాగే కనబడతా ఉన్నాయి పిల్లారా. బైబిల్ చెప్పే మాట ఏంటంటే మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. త్వరగా మత్తయి రాసిన సువార్త 14:3. ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదును ఉంచుకొనుట. చూసారంటే తమ్ముడు భార్యను ఏం చేశాడు పిల్లారా? ఇప్పుడు జరగటం కాదు, ఆల్రెడీ ఉన్నాయండి, ఆల్రెడీ ఉన్న విషయాలు. అందుకని బైబిల్ చెప్తోంది జాగ్రత్తగా ఉండండి, మోసపోబాకండి. ఎవరిని పడితే వాళ్ళ ఇళ్ళకి తీసుకొచ్చుబా. మీరు కూడా తరచుగా ఎవరు వెళ్ళకపోతే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళబాకండి పిల్లారా. మీరు వెళ్ళబాకండి, మీరు కూడా తెచ్చుకోబాకండి. ఎవరిని ఎంతవరకు ఉంచుకోవాలో అంతవరకు ఉంచుకో, మంచిది పిల్లారా. నీవు నీ సహోదరుడకు ఫిలిప్పు భార్యను ఉంచుకోవటం ఏంటి అసలుకి నాకు అర్థం కాదు. ఉంచుకోవటం ఏంటి? చేసుకోవటం మంచిదా, ఉంచుకోవటం మంచిదా? తప్పదు, వినాలి మనం పిల్లారా. బుద్ధి లేక బూతులాడుచుందురు
పాపపు సరసాలు సాగించుచుందురు, బుద్ధి లేక భూతులాడుచుందురు, పాపపు సరసాలు సాగించుచుందురు, ఆ పాపమనే పాము నోట పడుదురు, ఆత్మహత్యలిన్నో గావించుచుందురు, ఆ పాపమనే పాము నోట పడుదురు, ఆత్మహత్యలిన్నో గావించుచుందురు. భూలోకము చెడిపోయి ఉన్నది, అది నరకాగ్నికి పరుగులెడుచున్నది, పాపాత్ముల రక్షణ దినమిదే, నేడి ప్రార్థించి రక్షణ పొందుడే, నేడి ప్రార్థించి రక్షణ పొందుడి, నేడి ప్రార్థించి. క్రీస్తునందు పిల్లారా, ఏంటి ఇట్లా అయిపోయింది పరిస్థితి అంటే, అలాగే పరిస్థితి సాతాను పిల్లారా. ఆలోచన చేయండి. మనం ఊరుకుంటాం, అతను మంచోడేనండి, మంచోడే, మరి ఏమయ్యాడు? ఆమె మంచిదేనండి, మంచిదే, మరి ఏమైంది? క్రీస్తునందు పిల్లారా, ఈ పరిస్థితుల్లో ఉన్న తర్వాత ఇక అది నాశనమా లేకపోతే మేలా? ముందేముందండి, తన పొరుగు అని భార్యను ఆశించేవాడు అలాగేమవుతాడు? నాశనం అయిపోతాడు. క్రీస్తునందు పిల్లారా, ఎవరికి వారు క్రమశిక్షణ పాటించాలి. బైబిల్ గ్రంథములో ఎందుకు ఆదాముకి అవ్వకి ఆదాముని దేవుడు ఏర్పాటు చేశాడంటే పద్ధతులు ఉండాలని పిల్లారా. ఎవరి పద్ధతులు వాళ్ళు కొనసాగించుకోవాలి, అది మంచిది. అతిక్రమించకూడదు పిల్లారా. అక్రమం ఏమవుతుంది పిల్లలు? అక్రమము విస్తరిస్తూ ఉంది పిల్లారా. గమనించండి, అక్రమము పాపము విస్తరిస్తూ ఉంది. దీన్ని కంప్లీట్గా ఆపాలి పిల్లారా. అందుకనే ప్రభుని నమ్మాలి. మన వల్ల కాదు. మీరేమనుకోబోతున్న మాట చెబుతాను, ఇలాంటి పాపాన్ని ఆపుకోవటం కోసం కాళ్ళకి చేతులకి నడుముకి ఎన్ని తాయితులు కట్టుకున్నా ఆగుతాయా? ఆగుతాయా? మీరు చెప్పట్లేదు. ఈ చెట్టుని ఎన్నిసార్లు కొమ్మలు నరిగితే ఇది ఆగిపోయింది? ఇది ఆగాలి అని అంటే ఏరుగు పడాలి, గొడ్డలేటు ఎక్కడ పడాలి? చెట్టు ఏరును పడాలి. అలాగే మార్పు అనేది పైన కాదు, దేహం మీద కాదు, లోపల రావాలి, హృదయంలో రావాలి. ఈ హృదయంలో మార్పు రాకుండా పైన మనం ఎన్ని రకాలుగా చేసినా పిల్లలు గమనించండి, మనం చేసే చేతనే ఉంటాం అంతే పిల్లలు. ఇది మార్పు రావాలి అంటే ఈ హృదయంలో మార్పు రావాలి. ఈ హృదయ పరిశోధకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎప్పుడైతే హృదయంలో ప్రభుకి మనం అవకాశం ఇస్తామో, ఎప్పుడైతే హృదయంలో ప్రభుని మనం చేర్చుకుంటామో, ఆయన మనం ఏం చేస్తాడంటే ప్రతి విషయంలో జాగ్రత్త, చూసినా జాగ్రత్త. మీకు అర్థమవుతుందో లేదో? ఏమంటాడు? అమ్మో, నా కళ్ళతో నేనేం చేశాను? నిబంధన చేసుకున్నాడంట పిల్లలు. నా కళ్ళతో నేనేం చేశాను? ఎందుకు ఆ మాట చెప్పాడంటే భయము భక్తి కలిగిన వాడు ఎవరు? యోబు పిల్లలు. ఆ దేవుని భయము, ఆ దేవుని భక్తి ఏం చేసిద్దంటే ఎవరి వైపు చూడనీదు, చూసిన వాళ్ళని సొంతోళ్ళగా చూసుకుంటాం పిల్లలు. సరే, నేను ముగిస్తున్నాను, గమనించండి. నాశనం వైపు చూడొద్దు, అటువైపు ప్రయాణం చేయొద్దు అని చెప్పిన ఈరోజు ఏమవుతుంది పిల్లరా? ఎక్కువైపోతాం. మీ అందరూ తెలుసు కాబట్టి చెబుతున్నా, ముందు లేని జబ్బు. అర్థమవుతుందండి? ఆ జబ్బుకి ఏమి లేదు, ముందు లేని జబ్బు భూమి మీద పిల్లరా. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చేసిందో చూసుకోండి. ఇది మన తప్పిదాలు కాదా? ఇవి మన పొరపాట్లు కాదా? అదే ఇరుకు మార్గంలో ప్రయాణం చేస్తే పిల్లరా, నేనంటాను ఆ రకమైన జబ్బులు మన ప్రాంతానికి కూడా వచ్చాయే కాదు పిల్లరా. పోనీలే, ఈ రాత్రి కాలం ప్రభువు మనతో మాట్లాడుతుండగా ఇప్పుడైనా మనం మనసు మార్చుకుందాం. మనము ఆ నాశనం వైపు పోకుండా ఇటెళ్దాం, ఇరుకు మార్గంలో ప్రయాణం చేద్దాం. మరి ఇంత దారుణం జరిగిన తర్వాత ఆ వ్యక్తికి తెలిస్తే ఆ వ్యక్తి ఏం చేస్తాడు అని అంటే బైబిల్ గ్రంథం సామెతల గ్రంథం 1:16, త్వరగా సామెతల గ్రంథం 1:16, పేజీ నెంబరు.
531. సామెతల గ్రంథం 1:16, కీడు చేయుటకే పరుగులెత్తును. చూసావా, నరహత్య. ఎందుకు నరహత్య? దేనికి? ఇప్పుడు పలానా భార్య పలానా వ్యక్తి అని సంగతి తెలిసిన తర్వాత ఆ ఇంట్లో ఊరుకుంటాడా? ఏం మాట్లాడతలేదమ్మా. ఇప్పుడు ఈ సంగతి తెలిస్తే ఆ సంగతి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఊరుకుంటారా? మనం ఊరుకుంటామా? ఎవరైనా ఊరుకుంటారా? పిల్లరా, దానికి ఏర్పాటు చేస్తారు. మన భాషలో చెప్పాలని స్పాట, అంతేగా? అయ్యాక మాటలు పిల్లలు గమనించండి. ఇప్పుడు దానికి ప్లాను అర్థం చేసుకోండి. ఆడక్కడ బయలుదేరతాడు, ఇక్కడ ఫోన్ చేస్తాడు. ఆడు అటు వస్తున్నాడు రా, మీరు ఇటు రండి రా, ఇటు అటు రండి రా. నేను సినిమా చెప్పట్లేదండి. అసలు నిజంగా సినిమాలు చెప్తున్నారు. సినిమాలు కాదు, వాస్తవాలనే సినిమాలు చెప్తున్నారు పిల్లారా. మీరు ఇక్కడ బయలుదేరండి, వాడు అక్కడ బయలుదేరాడు. మొత్తానికి ఎంతైనా పర్లేదు, ముందేమవ్వాలి అంతే, ఎంతైనా పర్వాలేదు అంతే పిల్లారా. అలాంటి హత్యలు ఈరోజు ఏమవుతున్నాయి? చదువుదాం 16వ వచనం. నరహత్య చేయటకై. చూసారా, ఎందుకు నిదానంగా చేయవచ్చు, త్వరపడుతుంది. ఎందుకంటే లోపల ఆ రకమైనటువంటివి చెప్పాలి, ఉక్రేషం. ఆ రకం విషయం తెలిసినప్పుడు పిల్లరా ఏ వ్యక్తి అని మాత్రం ఊరుకోడు. ముందాడు అయిపోవాలి అంతే. పిల్లలు గమనించండి. అలా చేస్తే నేనేమైనా పర్లేదు, ముందాడు అయిపోవాలి అంతే, వాడిని లేపేయాలి అంతే. పిల్లలు ఆ రకంగా కక్షలు పెట్టుకొని, ఆ రకంగా పగలు పెట్టుకొని పిల్లలు ఏమవుతున్నారు? ప్రాణాలు కోల్పోతున్నారు, జైలు పాలవుతున్నారు, కటకటాల పాలైపోతూ ఉన్నారు. పిల్లరా, కుటుంబాలు ఏమవుతున్నాయి? ఆ కుటుంబం నాశనం అయిపోయి, ఈ కుటుంబం నాశనం అయిపోయి, పరువు ప్రతిష్టలు పోతా ఉన్నాయి పిల్లరా. ఇంతకు హత్య జరిగిందా? జరిగింది అంతే, జరిగిపోయిద్ది కూడా. ఇంత జరిగిన తర్వాత హత్య జరగకుండా ఎందుకు ఉంటుంది? ఈ రాత్రి ఆఖరి వచనం ఏంటంటే పిల్లరా, ఆఖరి వచనం సామెతల గ్రంథం 29 మొదటి వచనంతో ప్రార్థన చేద్దాం. బైబిల్ గ్రంథం సామెతల గ్రంథం 29 మొదటి వచనం. ఎన్నిసార్లు గద్దించినను లోబడినవాడు మరి తిరుగు లేకోకుండా హఠాత్తుగా నాశనం అయిపోతావు. ఏది? ఎన్నిసార్లు గద్దించాడు? ఎన్నిసార్లు అండి పిల్లలు, ఎన్నిసార్లు. ఇలాంటి మాటలు ఇవాళ కొత్తగా వింటున్నామా? మనం ఇంతకుముందు వినలేదంటే ఎన్నోసార్లు దేవుడు ఎవరో ఒకరి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అది తప్పు, అది నేరం, అది చేయకూడదు, అది చూడకూడదు, అలా వెళ్ళకూడదు, తాగకూడదు, తినకూడదు. ఎంతమంది చెప్పలేదు నీకు మాట? ఎంతమంది చేత దేవుడు నీకు చెప్పించలేదు? ఎన్నిసార్లు దేవుడు హెచ్చరిక చేయలేదు? అప్పుడప్పుడు మనకే ప్రాణం విసుగెత్తిపోయి ఏమంటాం? అబ్బానండి, మా వల్ల కాదు, మీ ఇష్టం ఏమని చేసుకోండి, మా వల్ల కాదు అని మనం ఏం చేస్తాం? వదిలేస్తాం పిల్లరా. మనమే ప్రాణం విసుకొచ్చి వదిలేస్తాం పిల్లరా. నేనంటాను, మనకులాగా తొందరగా వదిలిపెడతలేదు ఆయన ఎప్పుడో. అసలు ఆయన ఎవరంటే దీర్ఘ శాంతం కలిగిన వాడు ఆయన పిల్లరా. అప్పటికి చివరికి ఏం చేశాడంటే ఇక ఆయనే నేను పక్కకు వచ్చేస్తున్నాను అని చెప్తే అప్పుడు గమనించండి, నాశనం అనబడిన దూత ఎగిరి దిగుతాడంతే పిల్లరా. ఇక నిన్ను తప్పించేవాడు, నిన్ను కాపాడేవాడు ఎవరో ఉండరు. అంటే ఎంతకాలం కాపాడాడు? నువ్వు ఇలాంటి తప్పులు చేస్తున్నా, ఇలాంటి నేరాలు చేస్తున్నా, ఇలాంటి ఘోరాలు చేస్తున్నా, ఈ రకమైనటువంటి జీవితాలతో ఆడుకుంటున్నా దేవుడు ఎంత చేస్తున్నాడు? నా చిన్నతనంలో ముఠా పనికి వెళ్ళేవాడిని, మట్టి పనికి వెళ్ళేవాడిని చిన్నతనంలో పిల్లరా. లారీ డ్రైవరు ముఠాలో ఉంటారు, మగోళ్ళు ఉంటారు, ఆడోళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, కుర్రోళ్ళు ఉంటారు పిల్లరా. డ్రైవరు అసలుకి ఎంత పచ్చిపుతగా తయారవుతాడంటే ఆడపిల్లల్ని, నేను చిన్నోడిని దేవుడు వీడికి ఎలాంటి శిక్ష ఎత్తే బాగుండని కోరుకున్నాను అప్పుడే. పిల్లలు నేనే శిక్ష ఇవ్వడం కాదా, ఎందుకని చిన్నోడిని. పిల్లలు గమనించండి, దేవుడు ఎలాంటి శిక్ష ఎత్తే బాగుండు అనుకునేవాడిని పిల్లరా. ఎంత భయులెంతనం అంటే, లెక్కలెంతనం అంటే, పెద్ద చిన్న అనేది కూడా లేకోకుండా అంత విచ్చలవిడిగా ప్రవర్తించేవాడు అన్నమాట. నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, ప్రభు పరిచర్లో కొనసాగుతున్నాను. నా దాకా వచ్చిన వార్త ఏంటంటే ఆడు మంచాన పడ్డాడు, ఆడి కాలుకు జబ్బు పడింది. ఆ జబ్బుకి కాళ్ళలో నుంచి పురుగులు కింద నుంచి పైకి, పైనుంచి కిందకు తిరుగుతున్నాయట. ఏంటి పురుగులు? చచ్చిపోయినాడుగా పురుగులు, బతికినోడుగా? నేను కథ చెప్పట్లా, వాస్తవం చెప్తున్నాను పిల్లరా. చచ్చినోడికి కాదు, బతికున్నోడికే. నేను ఆ రోజు అనుకున్నాను వీడికి దేవుడే శిక్ష అయితే బాగుండు అనుకుని. పడిందా లేదు? పడలేదు శిక్ష. ఏమండి? సరిపోద్దా? చాలదా? మీకేం తెలుసులే, మీరు చూడలేదుగా.
పిల్లరా, సరిపోయిందా శిక్ష అంటే అది కూడా తక్కువే, అది కూడా తక్కువే పిల్లరా. ఏ రకమైన పరిస్థితి అంటే కింద నుంచి పైకి, పైనుంచి కిందకి పురుగులు పారాడుతున్నాయి అంట పిల్లరా. అమ్మా, పేను ఒకటి తలలోనే పారాడితే మనకి ఎట్లా ఉంటుంది? కూర్చుని కానీ ఇట్టపేక ఎందుకు? అవును, అది మనశ్శాంతి ఉండలేదు, అది లోపల తిరుగుతూ ఉంటే మన వల్ల తలలో పురుగు పడినా కూడా మనం తట్టుకోలేము. అలాంటిది కాలంలో పురుగులు కిందకి పైకి పారాడుతూ ఉంటే రాత్రి నిద్ర లేక, పగల మనశ్శాంతి లేక, నేను అంటాను, నువ్వు చేసిన పాపాలు మామూలుగా ఉన్నాయా? ఏమంటే నువ్వు చేసిన పాపాలు మామూలుగా ఉన్నాయా? ఎక్కడికి పోతాయి? నువ్వు చేసుకుని ఎక్కడికి పోతాయి? నీ నాకు రావు, నా నీకు ఎవరి వాళ్ళకే వస్తాయి పిల్లరా, ఎవరు వాళ్ళకే వస్తాయి. నేను ఎందుకు మాటలు చెబుతున్నానంటే, అలాంటి పరిస్థితుల్లో ఎవరు అంటే తొందరగా ఆ నాశనం నుంచి బయటికి రావాలి. దేవుడు పక్కకు వచ్చాడా, ఇక మనల్ని కాపాడగలిగిన వాడు ఎవరు లేరు, అంతే. ఆయన పక్కకు వస్తే మనల్ని కాపాడగలిగిన వాడు ఎవరు లేరు. ఎన్నిసార్లు గద్దించిన లోబడిన అకస్మాత్తుగా ఏమవుతాడు? నాశనం. అంటే మనం నాశనం కావాలని కోరిక కాదండి. చివరి వరకు అమ్మాయినండి, చివరి వరకు గద్ద కోడి పిల్లలు తన్నుకొని పోతే పోయింది అనుకోదు, పెట్ట ఏం చేసేది? కనీసం తను ఎంతవరకు ఎదగలుగుతుందో అంతవరకు ఎగిరిద్ది పిల్లరా, వదిలేదు. అలాగే దేవుడు కూడా కాపాడటానికి చాలా ప్రయత్నాలు చేసి ఇలాంటి మాటలు, ఇలాంటి మీటింగులు పెట్టి ఎన్నోసార్లు మనతో మాట్లాడినా సరే లెక్కలేని తనం అయితే చేయగలిగింది ఏమీ లేదు. రండి, ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు నాశనం వైపు? ఏమండి, ఎంతమంది ఆలోచించి ఎవరిని ఆపలేకపోతున్నామే? ఎవరిని ఆపలేకపోతున్నామే? అక్కడ రెడ్ సిగ్నల్ గమనించండి. అక్కడ కొంతమంది జీవితాలు కనబడితేనే ఉండి, అయినా సరే మూర్ఖత్వం వెళ్ళిపోతున్నాం, నీ ఇష్టం వెళ్ళిపో, బలంతం ఏమీ లేదు, బలంతం ఏమీ లేదు. అక్కడికి పోతే కానీ నీకు అర్థం కాదు. ఇప్పుడు కాళ్ళలో పుండు పడితే కానీ మనిషి ఎవరాలా? అప్పుడు నా కోసం ప్రార్థన చేయండి, ప్రార్థన చేస్తే మాత్రం కుదిరిద్ది ఏంటి పిల్లరా? నువ్వు చేసిన అంత తేలిక పోతే అనుకున్నావు ఏంటి? దేవుని చేతిలో పడతాం బహు భయంకరం పిల్లారా. అయితే దేవుడు ముందే హెచ్చరిక చేస్తున్నాడు, బోర్డు పెట్టాడు, వద్దు, ఆ విశాలమైన, ఆ నాశనకరమైన మార్గంలో ప్రయాణం చేయొద్దు. చూడటానికి ఇరుగ్గా ఉండొచ్చేమో కానీ ఇందులో ప్రయాణం చేయండి. లోపలికి పోతే ఎంత విశాలం అంటే పిల్లలు, ఎంత విశాలమో, అది చూడటానికే విశాలంగా ఉంటుంది. లోపలికి పోతే పురుగులే పడతాయో చెప్పాలి, రథ చక్రాలే ఊడిపోతాయో చెప్పాలి. పిల్లలు గమనించండి, తలకాయలే తెగిపోతాయో ఏమైనా అవ్వచ్చు. నిజంగా దేవుడిని నమ్ముకోవటంలో ఉందండి గొప్పతనం. ఈ రాత్రికాలం ప్రభు ముగిస్తుండగా ఇంకా యేసుక్రీస్తుని నమ్మని వారుంటే రండి, చూడటానికి ఇరుగ్గా ఉంది అంటారా? ఏం పర్లేదు, అందులోనికే ప్రయాణం చేద్దాం. ప్రభు అందులోనే మనకు ఎంతో మేలు ఏర్పాటు చేస్తాడు. పిల్లరా, ఇరుకు మార్గం వద్దు అని మనం విశాల మార్గంగా వెళ్ళామనుకోండి, చూడటానికి అది చాలా బాగుంటుంది, కానీ తర్వాత నిన్ను ఎంత బాధ పెట్టిద్దంటే నువ్వు బాధపడ్డ ప్రయోజనం లేదు. పిల్లారా, ఈ రాత్రి కాలం ప్రభుని నమ్ముదాం, ఇరుకు మార్గంలో ప్రయాణం చేద్దాం, పరలోకం చేద్దాం. తలలో ఉంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమ కలిగిన ప్రియ పరలోక తండ్రి, మరొకసారి నీ వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇరుకు మార్గంలో ప్రవేశించండి అని 2025 సంవత్సరాల నుంచి, లేదా భూమి పుట్టింది మొదలు కానీ ఇప్పటి వరకు నైనా మీరు చెబుతూనే ఉన్నారు. కానీ కొద్దిమంది మాత్రమే అటువైపు చూస్తున్నారే తప్ప అందరూ ఒకే వైపు చూస్తున్నారు నాయన. అది నాశనం అని బోర్డు కనబడతా ఉంది, నాశనమైన వారు కళ్ళ ముందు కనబడతా ఉన్నారు. మరి అదేంటో, అటువైపే ప్రయాణం, అటువైపే ఆసక్తి, అటువైపే డబ్బులన్నీ కూడా నాయన. ఈ రాత్రి అలాంటి వైపు నుంచి నాయన మీ వైపు నా తండ్రి మార్చబడటానికి, రక్షించబడటానికి, నిన్ను నమ్ముకోవటానికి, నీ రాజ్యంలో చేరటానికి మీరే మీ కృపను దయచేయమని. ఏ పాపి నశించి నరకాగ్నికి పోకూడదు, ప్రతి పాపి మార్పు చెందాలి. అందుకనే మీరు అక్కడను ఆలోచన చేస్తూ అనేక మంది జీవితాల్లో ఇంకా మారు మనసు కోసం నాయన సమయాన్ని మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ రాత్రి మీ విలువైన బలమైన మాటలు మీరు మాట్లాడుతుంటుండగా వింటున్న వారికి మా ప్రభు విశ్వాసం కలిగించండి. ఇప్పుడు వరకు జీవితాలు ఒకవేళ అలాగున్నా
ఇప్పుడు మీ సంధిలో మార్పు చెంది మీ రక్తములో పాపాలు కడిగి వేసుకొని నాయన నీ రాజ్యానికి వారసులయ్యే కృపని దయచేయమని ఈ మా మనవులు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.